ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలకు స్ఫూర్తిగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా సుమారు 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సూర్య గాంధీ, పట్టణ అధ్యక్షులు మాచల రామకృష్ణ, కోనేటి వెంకటేష్, జిల్లా కార్యదర్శి ఫణికుమార్, బీజేపీ నాయకులు లింగం చిట్టిబాబు, సాయి, కొత్త వెంకట చలపతిరావు, గానుగుల రాజా, ఓబీసీ నాయకులు అంకమ రాజు, మహిళా మోర్చా నాయకులు శ్రీమతి బోనం గోపిక, శ్రీమతి నాగ కనకదుర్గ, రీటా, సోషల్ మీడియా కన్వీనర్ గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ గతంలో ఎన్నడూ చేయనటువంటి గౌరవం ఇస్తూ ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, గుడివాడ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మనం అనేకం చూశాము. కేవలం కొంతమందికి మాత్రమే గౌరవం దక్కిస్తున్నటువంటి ప్రభుత్వం చూశాము. కానీ ఒక సామాన్యమైన ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్న పాత ఈ దేశానికి ఎవరైతే సర్వీస్ చేశారో, స్వాతంత్రం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి అనేక విధాలుగా గౌరవిస్తూ ఈరోజు అల్లూరి సీతారామరాజు పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం ఒక గొప్ప శుభసూచకంగా భావిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి మణిదీపంగా ఆంధ్ర రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపడానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదనుగుణంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు. ఈరోజు గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తున్న పనులన్నిటికీ సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు మన మన్యం వీరుడు, మన్యం ద్వారా ఆయన చేసిన స్వాతంత్ర సమర యోధునికి సంతోషకరం, చాలా బాధాకరం ఆయన మరణించడం. మొన్న ఈ మధ్య మోడీ గారు భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ప్రతిష్టంగా బాగా నెరవేర్చారు. ఆయన పన్ను కట్టుకుని ఇక్కడికి వచ్చి నెరవేర్చినందుకు ఆయనకి ఆంధ్ర వచ్చి ఇక్కడ విమానాశ్రయానికి వచ్చి ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా శుభాభివందనాలు. అందరికీ నమస్కారం అండి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కార్యక్రమం నిర్వహించిన మహానుభావుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మన భారతీయ జనతా పార్టీ తరఫున, మన భారతదేశ ప్రజల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏదైనా ఇంత మహత్తరమైన కార్యక్రమానికి కృషి పట్టిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారం లేదు. ఎందుకంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్కి 16,000 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టడం మామూలు విషయం కాదు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇలాంటి అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా నరేంద్ర మోడీ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఇలాంటి మహానీయుని ఎవరు గుర్తించలా. కానీ నరేంద్ర మోడీ గారి ఒకటే ఆలోచన, ఎవరైనా గెలిస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ అన్నయ్యల పేరు, వాళ్ళ పేరు, వీళ్ళ పేరు పేర్లు పెడతా ఉంటారు. కానీ ఆ మహానుభావుడు మాత్రం స్వతంత్రానికి కృషి చేసిన, పాటు వేసిన అంత మహానీయులందరినీ స్మరించుకుంటూ అలాంటి పేరు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా సరే అలాంటి మహానుభావుడు పేరు పెట్టినందుకు మా గుడివాడ భారతీయ జనతా పార్టీ తరపున అలాగే ప్రజల తరపున మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.
జై హింద్. శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సుమారు 6,000 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ధర్మంగా మరి ఆంధ్రప్రదేశ్కి ఇదే రోజున 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మనం ఇంతకు ముందు ఒకసారి కాంగ్రెస్ పాలనలో మనం గమనిస్తే రాజీవ్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ఉండడం జరిగేది. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని కింద మరి ఆయన ఎన్నికయ్యారో అప్పటి నుంచి కూడా వ్యవస్థ మారబడింది. మన యొక్క దేశ స్వాతంత్ర యోధుల యొక్క పేర్లను పెట్టి ఆ మహనీయుల్ని మనందరం కూడా స్మరణకు తెచ్చుకునే విధంగా మరి భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చిన ఘనత మన బీజేపీ పార్టీకే చెందింది. మన మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి గుర్తింపు కలిగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ కి రావడం మన భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ గర్వించదగ్గ విషయం అండి. భారతీయులే కాదు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించదగ్గాలి. ఎందుకంటే ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ రావడం ఎంతో మందికి యువతకి ఉద్యోగాలు వస్తాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, చుట్టుపక్కల ఎక్కడికో మనం వెళ్ళి యువత ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అలాంటిది మన ఏరియాలో, మన ఆంధ్రాలోనే మన పిల్లలు రేపొద్దున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు మనందరికీ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.